కాదు రావణాసుని రా నాన్న సీతమ్మ వారిని కాదు ఆ ఇంటి పని పడిసి బ్యాంక్ మేనేజర్ గా నేను లోన్ తీసుకున్న కస్టమర్స్ లాగా జయలలిత గారు, రాజయ్య గారు, లతా చౌదరి గారు. నమస్కారం బాబు గారు. నమస్కారం. నమస్కారం. బాగున్నారండి. మీరెవరు? అయ్యో గుర్తుపట్టలేదు, మేమండి ఎల్ఏ సిస్టర్స్. ఓ వెరీ గుడ్ వెరీ గుడ్. నా దగ్గర లోన్ తీసుకున్నారు కదా, వెరీ గుడ్ అమ్మా. అప్పుడు బాగా కొంచెం సన్నంగా ఉన్నారు, కొంచెం అన్న పెట్టాలి. ఓకే అమ్మా. అవును నువ్వు ఇలా నేను నీకు లోన్ ఇచ్చాను కదా, ఆ లోన్తో ఏం వ్యాపారం చేస్తున్నావు? నేనండి పెద్ద తోట వేశానండి. ఏం తోట? గులాబీ తోట అండి. వెరీ గుడ్. ఇక గులాబీలు రకరకాల గులాబీలు ఎరగబోతున్నాయండి. ఎరువులు బాగా వేస్తున్నావు అనుకుంటా. ఇంకా చెప్పాలంటే బాబు గారు, ప్రతి గులాబీ పువ్వులోనూ ఈ మొక్కనే చూసుకుంటున్నానండి. వెరీ గుడ్. అందరూ లోన్ తీసుకుంటారు, లాభాలు సంపాదిస్తారు, ఒక్కసారి వచ్చి థ్యాంక్స్ కూడా చెప్పారు. మీరు వచ్చి ఇలా థ్యాంక్స్ చెప్పుకుంటే చాలా వెరీ గుడ్. అంటే మీరు చాలా మంచి మనసుతో మాకు లోన్ ఇచ్చారు కదండి. అది కరెక్టే. నేను నీకు కూడా లోన్ ఇచ్చాను కదా. అవునండి ఇచ్చానండి. నువ్వేం వ్యాపారం చేస్తున్నావమ్మా? నేనండి దేవుడి విగ్రహాల వ్యాపారం అండి. రకరకాల దేవుడిని తయారు చేసి విదేశాలకు ఎక్స్పోజింగ్ కూడా చేస్తానండి. ఎక్స్పోజింగ్ అనుకో, ఎక్స్పోర్ట్ చేస్తున్నాను. లేకపోతే ఇంగ్లీష్ రాకపోతే ఎగుమతి చేస్తున్నాను. అవును బాగా స్ట్రాంగ్. అదే చేస్తున్నానండి. బిజినెస్ చాలా బాగుందండి. లాభాలు మీద లాభాలు తెగొచ్చేస్తున్నాయి. పుణ్యం అది డబ్బు రెండు వస్తాయి. మీరు చెప్తే నమ్మరు కానీ నిజంగా ప్రతి దేవుడి విగ్రహంలోనూ నేను మీ మొహాన్ని చూసుకుంటానండి. అయ్యో బాబు గారు ఏడుస్తున్నారే. మరి సెన్సిటివ్గా ఉన్నారు. సెన్సిటివ్ కాదు, ఈ టీవీ కాదమ్మా, ఆనంద. వెరీ గుడ్ వెరీ గుడ్ అమ్మా. సరే మనం వీళ్ళగా నేను ఇచ్చిన నువ్వేం వ్యాపారం చేస్తున్నావు? చేస్తున్నట్టు ఏ వ్యాపారం చేస్తున్నాను బాబు గారు. చేస్తున్నా అలా తెలియదు. గులాబీ తోటేశాన్ని ఈ జిల్లా ఏమో విగ్రహాలను ఎక్స్పోర్ట్ చేస్తున్నాండి, ఎక్స్పోర్ట్ చేస్తున్నాండి. మరి నువ్వేం వ్యాపారం చేస్తున్నావు? నేను చేస్తున్నానండి. అంటే నేను ఇచ్చిన లోన్తో చేయలేని వ్యాపారం ఏమైనా చేస్తున్నావా? బాబు గారు మరి చెప్పు. మరి మంచి వ్యాపారమే చేస్తున్నానండి. ఏం వ్యాపారం? చెప్పు. మీరు ఇచ్చిన తోటి సీమ్ పంద వ్యాపారం మొదలు పెట్టారు. వెరీ గుడ్ బాబు గారు. ఆ సీమ్ పందులు బాగా తిండి పడుతున్నానండి. వ్యాపారంలో లాభాలే లాగా. వెరీ గుడ్. ఏ మాట ఆ మాట చెప్పుకోవాలండి. ప్రతి సీమ్ పందులోని తవరు మొక్కలు చూసుకుందంటే విగ్రహాలు చూసుకుందంటే ఆనందించాలి. అమ్మో అమ్మో. ఇప్పుడు రాజయ్య గారు, జయలలిత గారు, అమ్మగారు పరిణమించి అమ్మగారు ఏంటి పదంతా అయిపోయింది. అమ్మగారు అన్ని చేసేసావా? అన్నీ చేసేసాను. ఏమి బ్యాలెన్స్ లేదండి, గిళ్ళని తోమేసాను, బట్టలన్నీ ఉతికేసాను, అన్నీ అయిపోయింది. అమ్మగారు నువ్వు చేస్తావే, నాకు తెలుసు మంచిదాన్ని. సరే కానీ అక్కడ బూరెలు గారెలు అవన్నీ పెట్టాను పండగని, అవి తీసుకో. అలాగే ఆ పక్కన కొత్త చీర కూడా పెట్టాను, తీసుకో. ఏంటమ్మగారు? కొత్త చీర పెట్టానే. ఆ విషయం మీకే ఎలా అయినా చెప్పాలనుకున్నాను అమ్మగారు. ఏ విషయమే? అదే అమ్మగారు, మీరు నెల నాకు మీ పాత చీరలు ఎత్తుంటారు కదా. పాత చీరలు కాదే, అదే మంచి చీరలు. ఒకసారి కట్టుకుని రెండోసారి నీకు ఇచ్చేస్తున్నాను. అదే అమ్మగారు, మీరు కట్టుకునే చీరలు నాకు ఇస్తూ ఉంటారు కదా, మీకు నుంచి నాకు ఇవ్వద్దు అమ్మగారు. ఏమే చీరలు నచ్చలేదా? అయ్యో మంచి చీరలు ఇస్తారు అమ్మగారు, అయినా కూడా వద్దు అమ్మగారు. మంచి కలర్ కాంబినేషన్, నువ్వు కట్టుకుని వెళ్తుంటే వీధిలో అందరూ అలాగే చూస్తున్నారన్నా ఎందుకు అయితే? నా బాధ అర్థం చేసుకోండి అమ్మగారు, వద్దండి వద్దండి. నీకేమన్నా పిచ్చెక్కినా? ఎందుకంటే చెప్పు. ఏం చెప్పంటారు? మీరు ఇచ్చి చీరలు కట్టుకుని ఉంటే అయ్యారు, మీరు అనుకుని నేను అనుకుని నా దగ్గరకు రావడం మానేస్తున్నారండి. మాకు చిన్న అలవాటు, మేము ఎప్పుడైనా సరే ప్రోగ్రామ్ చేస్తే ఒక చిన్న అందరినీ అడుగుతాం రిక్వెస్ట్ ఏమిటంటే మాకు ఎంకరేజ్మెంట్.
చేతులు ఉన్నవాళ్ళు తప్పని కొట్టాలి, లేని వాళ్ళు మాత్రం ఉంటున్నారు. చేతులు ఉన్నవాళ్ళే, లేని వాళ్ళకి థ్యాంక్ యూ. ఇప్పుడు నేను జయలలిత వైఫ్ అండ్ హస్బెండ్గా అది చూద్దాం. జయా లోపల ఏం చేస్తున్నావు? వంట చేస్తున్నాను, తినరా? ముగ్గురు ఆలోచించి తాగానే కాఫీ తాగుతారా, మంచినీళ్ళు తాగుతారా అడగడం లేదా? సరే, కాఫీ తాగుతారా, మంచినీళ్ళు తాగుతారా? ఇప్పుడు ఆపు. ఎక్కడికి? నీకు విషయం తెలుసా? ఏంటండి అది? నిన్న మన వీధిలో పిచ్చి కుక్కలు తిరుగుతున్నారని మనం మున్సిపాలిటీ వారికి రిపోర్ట్ చేసామా? అవునండి. అక్కడ చూడు, మున్సిపాలిటీ వ్యాన్ వచ్చి పిచ్చి కుక్కలన్నీ వ్యాన్లో ఎక్కి తీసుకెళ్ళిపోతున్నారు. ఏమండి, ఎందుకైనా మంచిది మీరు లోపలికి రండి. నీ కళకి నేను ఎలా కనుకుంటున్నానే? ఏంటండి మీ మంచిగా చెప్పినా కూడా ఎవరు లేకుండా చెప్పే. అవును, ఎలా మంగళసూత్రాలు ఉన్నాయండి. ఉన్నాయా లేకపోతే తాకట్టు పెట్టి మీ పుట్టింటి డబ్బు పంపించావా? మా పుట్టింటి వాళ్ళకి అంత కర్మే పడలేదు, వాళ్ళు జమీందారు. మరి ఎక్కడ పెట్టావు? దాచారు. ఎక్కడ దాచావు? దాచారని చెప్తున్నాను కదండి. చేతికంత ముగ్గురు పట్టుకుని మంగళసూత్రం ఎక్కడ దాచుకుంటారు? ఎక్కడ దాచావు? మీకు ఈ మధ్య బీపీ ఎక్కువైపోతుంది. చెప్పు. నా పసుపు కుంకాలు 10 కాలాల పాటు చల్లగా ఉండాలని తీసి ఫ్రిడ్జ్ లో పెట్టాను. 100 కాలాల పాటు చల్లగా ఉండాలని నన్ను ఫ్రిడ్జ్ లో పెట్టలేదు. ఏమండి, మీరు అంత పెద్ద ఫ్రిడ్జ్ కొంటే పెట్టేస్తారు. ఈ ఫోన్లో హలో, నమస్కారం అండి, బాగున్నా, ఇక్కడే ఉంది, మాట్లాడండి. నాకా? మీ నాన్న ఫోన్ నీకు, బిల్లు నాకు, మాట్లాడు. సర్లేండి. హలో నాన్న. అమ్మా అమ్మ పోయింది మా అమ్మ. మీ అమ్మ? మీ మా అమ్మ అనుకున్నాను. అత్తగారు పోయారా? అవును. అవును, అత్తగారు ఎలా పోయారు? ఎలకల మందు కొని. ఎలకల మందు కొంటే ఎలక చావాలి కానీ మీ అమ్మ చావడం ఏంటి? మీకు తెలుసు కదండి, మా అమ్మ ఏదైనా కొనే ముందు రుచి చూడకుండా కొనుదని. అంటే ఎలకల మందు కూడా చూసిందా? పోయిందా? పోయిందా? అలాగే నేను రాగిని మిమ్మల్ని అందరినీ చిన్న రిక్వెస్ట్, ఇది సరదా. ఇవాళ మనం ఎంజాయ్ చేయడానికి వచ్చాం, మిమ్మల్ని నవ్వించడానికి మేము వచ్చాం. ఇందులో చిన్న చిన్న తప్పులు నాకు క్షమిస్తానంటే సరదా కూడా మీ అందరిని చూస్తుంటే నాకు పాట పాడాలనిపిస్తుంది. ఓకే, నేను రాగిని పాట పాడుతాం. అత్తగా రాగిని, అల్లుడిగా చిట్టుబాబు. అదే చూద్దాం. అల్లుడు గారు, అల్లుడు గారు, అల్లుడు మీ గురించి ఇలా ఉంటే వెతుకొచ్చాను. ఏం లేదు అల్లుడు, వచ్చే నెల సంక్రాంతి వస్తుంది కదా, ఈ సంవత్సరం నువ్వు మా ఇంటికి వస్తున్నావా లేదా? నేను పండగ మీ ఇంటికి రావట్లేదు. ఏంటి అల్లుడు, ఇంటి పక్కన అందరూ అడుగుతున్నారు, ఏంటి మీ అమ్మాయికి పెళ్లి చేసి 2 సంవత్సరాలు అయింది, మీ అల్లుడు ఇంటికి రావట్లేదు, ఏ పండగకి పిలవా ఏంటని నన్ను అడుగుతున్నారు అల్లుడు. ఎందుకు రావట్లేదు తెలుసా? ఎందుకు రావట్లేదు? నాకు మీ అమ్మాయి అంటే భయం. మా అమ్మాయి అంటే భయం ఎందుకు అల్లుడు? పెళ్ళప్పుడు బాగా సిగ్గుపడుతూ చక్కగా తాళి కట్టాగా. మొదటి రోజు రాత్రి వేలు కొట్టేసి తప్పటి నుంచి నాకు భయం. వేలు కొట్టిందా? ఈసారి అలాంటి పనులు ఏం చేయకుండా నేను చూసుకుంటానులే బాబు. తప్పకుండా మాత్రం నువ్వు ఈ పండుగ రావాల్సింది. నేను వస్తాను. ఏమిటది? నేను మీ పండుగ మీ ఇంటికి వస్తున్నాను కదా, అవును, మళ్ళీ మా ఊరు వచ్చేదాకా మాకు కూడా ఉండాలి. అంతే కదా, అలాగే ఉంటా. అయితే వస్తా. సరే అల్లుడు, నువ్వు వస్తానన్నందుకు నాకు చాలా సంతోషంగా ఉంది. కొంచెం దూరంగా ఉంది. సరే అల్లుడు, ముందుగా నీకేమేమి ఇష్టమో చెప్పేస్తే నేను వెళ్ళిపోయి రెడీ చేసి పెట్టేసుకుంటాను. ఒక అంజీ, ఏంటిది? నువ్వు అడుగు, నేను చెప్తా. నేను అడిగితే నువ్వు చెప్పేస్తా? అవునక్కయ్యా. సరే అల్లుడు, అయితే నేను అడుగుతాను, నువ్వు సిగ్గుపడకుండా చెప్పే. నాకు సిగ్గులేదు, చెప్పి. అల్లుడు, బూరెలుండేదా అల్లుడా గారెలుండేదా, బూరెలుండేదా అల్లుడా గారెలుండేదా. అక్కయ్యా, ఓయ్ ఊర్లో తేపుతుంటే అంటే కాళ్ళు వస్తాయి, నా మీద ఎంత ప్రేమత. ఆ
అల్లుడా మేకని కోసేదా కోని కోసేదా అల్లుడా మేకని కోసేదా అత్తయ్యా ఓయ్ మేకైతే మేమే అంటని కోని కొయ్యత్తాయి దాని ఎంత ప్రేమతో మేకైతే మేమే అంటని కోని కొయ్యత్తాయి నా మీదెంత ప్రేమతో అల్లుడు పువ్వులిచ్చేదా అల్లుడా నవ్వులిచ్చేదా పువ్వులిచ్చేదా అల్లుడా నవ్వులిచ్చేదా అత్తయ్యా ఓయ్ పువ్వులైతే వాడిపోతాయి నవ్వులు ఎత్తాయి నా మీదెంత ప్రేమతో ఆ పువ్వులైతే వాడిపోతాయి నవ్వులు ఎత్తాయి నా మీదెంత ప్రేమతో అల్లుడు కౌనేసేదా అల్లుడా చీరే కట్టేదా కౌనేసేదా అల్లుడా చీరే కట్టేదా అత్తయ్యా ఓయ్ ఏమనుకోకే చీరవుతే సిక్కులు పడతని కౌనే ఎత్తాయి నా మీదెంత ప్రేమత చీరవుతే సిక్కులు పడతని కౌనే ఎత్తాయి నా మీదెంత ప్రేమత అమ్మ బాబాయ్ మా అల్లుడికి ఎంత తెలివో అల్లుడు చాపేసేదా అల్లుడా పరువు వేసేదా చాపేసేదా అల్లుడా పరువు వేసేదా చాపవుతే చమటకమంటని పోరు ఎత్తాయి నా మీదెంత ప్రేమత ఆ చాపవుతే చమటకమంటని పోరు ఎత్తాయి నా మీదెంత ప్రేమత అల్లుడు చివరిగా ఒక మాట అడిగేస్తున్నాను సిగ్గుపడకుండా చెప్పారు నాకు నీ దగ్గర సిగ్గు లేదు అది అల్లుడు పిల్లను పంపేదా అల్లుడా నేనే వచ్చేదా పిల్లను పంపేదా అల్లుడా నేనే వచ్చేదా ఓయ్ అత్తయ్యా ఏమైంది అల్లుడు అత్తయ్యా